దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదన్నా విషయంలో కృంగిపోయి కానీ, నలిగిపోయి కానీ, విరిగిపోయి ఉన్న దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఆయన కృప వెంబడి కృపని చూపుతాడు. ఆత్మీకంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను బలపరిచే దేవుడు, తోడై ఉండే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఈరోజు మీ స్థితిగతులన్నీ మార్చాలి అనేటువంటి మంచి, అంటే మీరు మీ హృదయంలో అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుడు మారుస్తాడన్న ధైర్యం మీకు ఉంటుంది. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే యేసు రక్షకుడు, నీకోసం ప్రాణం పెట్టిన యేసుకు నీ హృదయాన్ని ఇస్తే ఎంత బాగుంటుంది. నిత్య జీవం, పరలోకం, ఈ లోకంలో కూడా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో, ఏ విషయంలో కృంగిపోవద్దు, భయపడదు. ఒకే ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. మరి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. పిమ్మట స్త్రీ గర్భవతి మరుసటి ఎలీషా తన చెప్పిన కాలమున కుమారుని కన్యను. చెప్పిన కాలమున దైవజను నోటి నుండి వచ్చిన మాటని, తన సేవకుని వచ్చిన మాటని దేవుడు నెరవేర్చాడు. అక్కడ వింటున్నారా? అంటే ఎలీషా నుండి ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. దేవుని మాట నీ జీవితంలో, ఆయన నా మాట నీ పట్ల నెరవేర్చేది. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నా మాట, నా వాక్కు నీ పట్ల నెరవేర్చేది. తప్పక నెరవేరబోతుంది. ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకో, ప్రార్థనలు మానకండి, వాక్యం చదవడం, సంతోషంగా ఉండండి, మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి, మీ హృదయాన్ని యేసుకేయండి, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ప్రార్థన చేసుకుందామా ఈ ఉదయకాలం? తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకాన్ని ఇవ్వమని, పడిపోయిన వారిని, తప్పిపోయిన వారిని, తొలగిపోయిన వారిని, చెడిపోయిన వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తండి, విడిపోయిన కుటుంబాలు కట్టండి ప్రభా, కోర్టు కేసు నుంచి విడిపించండి. మా డబ్బులు తీసుకొని నిద్రపట్టొద్దు, మోసం చేసిన వారికి భయం పుట్టి ఎవరి డబ్బు వారికి అందించే విధంగా, మధ్యవర్తులు గుండి ఇప్పించి నష్టపోతున్న బిడ్డలకు కూడా సహాయం చేయండి. తెలిసి తెలియక, అవగాహన లేక ఎవరైనా తప్పు చేస్తే డబ్బుల విషయంలో, భూముల విషయంలో అన్నిట్లో కూడా ఒక విడుదలని, సమాధానాన్ని మీరు ఇవ్వండి. ఈ కుటుంబాలకి శుభములు పలుకుతూ ఆరోగ్యములు, దీవెనలను ప్రకటిస్తున్నాం. అయ్యా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డే, ఎవరిని బ్లెస్ చేస్తూ గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలని క్షేమము, యుద్ధములు మాన్పి, సమాధానము, నాయన ప్రతి యాక్సిడెంట్ స్పిరిట్ నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, స్టూడెంట్స్, యూత్, వారందరి జీవితాల్లో ఒక రక్షణ, ఉద్యోగం, నాయన్ని కాపుదల, వారి స్టడీస్, కెరియర్ని మీరు దీవించండి. వ్యాపారవేత్తలు ఆత్మికంగాను, ఇటు ఆర్థికంగాను దీవించండి. ప్రతి వారి బంధకాలు తొలగించండి. రోగములతో ఉన్న వారు మూలుగుతూ, ముక్కుతూ, మంచాల మీద ఆయా డీసెల్ స్వస్థత జరిగించి నార్మల్ రిపోర్ట్స్, గర్భం లేని గర్భాలు తెరవండి. ఈరోజు ప్రభా, సంఘాలలో ఒక ఉద్యమం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆత్మీయత బలమిచ్చి మీరు తోడై ఉండమని మా అందరిపై శుభములు, దీవెనలు పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. మరొకసారి ప్రతి వారు కూడా ఉదయం, సాయంత్రం దూరదేశాలు ఉన్నవారు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ చూడండి. అంతేగాక పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలా. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం, బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్, ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. ఉపవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థన